తున్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది, సృష్టికర్తను మానవుడు మరచి జీవిస్తున్నాడు. నిన్ను ఎవరు సృష్టించాడు అన్న విషయాన్ని మర్చిపోతున్నావు, కానీ జంతువులు మర్చిపోవట్లేదు, ఆకాశ పక్షులు మర్చిపోవట్లేదు. వారు దేవునిని గుర్తుపెట్టుకొనెల్లా దేవుని వైపు చూస్తూ, అయ్యా నాకు ఆహారము పెట్టవా అని అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా 26వ వచనములో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనములో ఇక్కడ ఒక మాట చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు అని అంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటికి పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. మనం ఎందుకంటే కూర్చుకోవటము, దేవుడే మనకు పెడుతున్నప్పుడు ఆయన పెట్టేది మనం కూర్చుకుంటే చాలు. మనము కూర్చుకోవాలని మనము ఏదో రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడతామని నువ్వు అనుకుంటే, దేవుని ఆశీర్వాదము లేని వారు ఎంత పని చేసినను వారి సంపద సిల్లు జేబులో వేసిన ధనములాగే ఉంటుంది. సంపాదిస్తారు, పోగొట్టుకుంటారు, సంపాదిస్తారు, పోగొట్టుకుంటారు. వారి దగ్గర ధనము నిలవదు, వారి దగ్గర ఆహారం నిలవదు, వారి దగ్గర ఆరోగ్యం నిలవదు. కారణం ఏందనంటే వారు దేవుని చేతి నుండి తీసుకోవాలని చూడటలేదు. కానీ జంతువులు, ఇక్కడ ఆకాశ పక్షులను చూడండి, దేవుడు చెబుతున్నాడు, అవి ఏం చేయట్లేదంట, విత్తట్లేదంట, పంటను పండించి పంటను కోయడం లేదంట, పంటను కోసి వాటిని నూర్చి ఆ ధాన్యమును కొట్టలలో కూర్చుకోవడం లేదు. ఎందుకో తెలుసా, ఆయన పెడుతున్నప్పుడు మనము కూర్చుకుంటాం. ఆయన పెడుతున్నప్పుడు ఆయన ఎవరికైతే పెడుతున్నారో వారు కూర్చుకుంటారు, వారు సమకూర్చుకుంటారు, వారు దాచుకుంటారు. దేవుడు పెట్టాలి. ఎవరు పెట్టాలి? దేవుడు పెట్టాలి. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా. బాబా, ఆకాశ పక్షులకే దేవుడు ఆ విధముగా పెడుతుంటే మానవునికి దేవుడు పెట్టడా? మానవుణ్ణి దేవుడు పోషించడా? ఆకాశ పక్షులనే దేవుడు పోషించుచు ఉన్నప్పుడు మానవుణ్ణి ఎందుకు దేవుడు పోషించడు? దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీవు ఆలోచిస్తావా? దేవుని వైపు చూసే ఏ నరుడైనా తన ప్రియులు నిద్ర